హాయ్ గాయ్స్, నేను ఇవాళ మొక్కజొన్న బూరెలు అయితే తయారు చేయబోతున్నాను అనమాట. ఇది కార్న్ తో కాదు, మొక్కజొన్నలు అంటే వైట్ గా గానీ ఎల్లో గానీ జొన్నలు దొరుకుతాయి కదా, మొక్కజొన్న గన్నలు మన కండీలు తింటాము. వాటితో ఈ డిష్ ని అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దానికోసం ఒక బాండీ అయితే పెట్టేసుకుందాము డీప్ ఫ్రై చేయడానికి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఈ ఆయిల్ కాగే లోపల మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము. ఇందులో మొక్కజొన్నలు స్వీట్ కార్న్ తో చేయకూడదు, ఇది మామూలు మొక్కజొన్నలతోనే చేయాలి. నేనైతే 4 కండీలు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక కండిని ఇలా కింద డైరెక్ట్ గా పోసేసి సన్నగా కొట్టుకున్న బెల్లం అనమాట. 4 కండీలకి 1 కప్పు బెల్లం ఇలా సన్నగా పొడిలాగా చేసుకుని అది ఇందులో వేసుకోవాలి. ఇంకా పైన మిగతా కార్న్ ఎంత పడితే అంత వేసుకుని దీన్ని పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి 4 days వరకు నిల్వ ఉంటాయి. ఇవి హెల్త్ కూడా మంచిదేను. ఇప్పుడు అది మొక్కజొన్న కండీలు ఎప్పుడు వస్తే అప్పుడు తయారు చేసుకోవచ్చు. అది సీజనల్ అనే దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ డిష్ ని. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్న తర్వాత వాటర్ అన్నవి అస్సలు యాడ్ చేయకూడదు, ఇంకా లూజ్ అయిపోతుంది. బెల్లం కార్న్ లో ఉన్న వాటర్ తోనే ఇదంతా కూడా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ యాలకుల పొడి, ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి యూజ్ చేయకూడదు, పచ్చి కొబ్బరి యూజ్ చేయాలి. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా దీన్ని అయితే మనం కదిపేసుకుందాం. మొత్తం ఈ విధంగా మొత్తం కదిపేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. సో ఫస్ట్ ఒకటైతే వేసుకొని చూద్దాము. అందులో స్నాక్ అంటే నేను కంపల్సరీ ఒకటి వేసి ఇలా దేవుడికి పెడతాను కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని చేతుల్ని తడుపుకోవాలన్నమాట, లేదంటే అంటుకుపోతుంది. వాటర్ లో కొంచెం తడుపుకొని ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుని హోల్ అన్నది ఏం పెట్టక్కర్లేదు, డైరెక్ట్ గా ఇలా చిన్న చిన్నగా రౌండ్ షేప్ లో తయారు చేసుకుని వీటిని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. లేకపోతే కనుక లోపలంతా పిండి అలాగే ఉండిపోతుంది, పైన మాడిపోతుంది. గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ హీట్ గా ఉండటం వలన ఒకటైతే కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, ఒక్కోటి కొంచెం ఇలా ఆయిల్ అన్నది ఇదవుతుంది. మన కొబ్బరి బూర్లకి కొంచెం ఇలా లైట్ గా ప్రెస్ చేస్తాం కదా, సో ఆ విధంగా ప్రెస్ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా పిండి మొత్తం కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి. నేను 4 కండీలు తీసుకున్నాను కదా, దానికి ఒక 15 to 20 బూరెలు అయితే అయిపోయినాయి అనమాట. ఎమ్మి కార్న్ బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గాయస్.